భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేను రెడ్డి పావని నా పేరు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో జనతా వారధి అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం చేస్తూ ఉన్నాము జోనల్ వారీగా. మామూలుగా ప్రతి సోమవారం కూడా ఏదైతే కలెక్టరేట్ ఉందో కలెక్టరేట్స్ దగ్గర ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం చేస్తూ ఉన్నాము. అది కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఎక్కడైతే జోనల్ ఆఫీసెస్ ఉన్నాయో మా జోనల్ ఆఫీసెస్ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి మా కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం, అరకు సంబంధించిన పార్వతీపురం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మా కార్యకర్తలు మా నాయకుల దగ్గరికి వచ్చేటువంటి సమస్యలన్నింటిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు వారి దృష్టికి తీసుకురావడం ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. వీటిని మేము తీసుకొని వీటిని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని చెప్పి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ దృష్టిలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలకి, ప్రభుత్వానికి ఒక వారధిగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ రకమైన ప్రాబ్లమ్స్తో వస్తుంటారు? ఖచ్చితంగా చాలా రకమైన ఇబ్బందులతో వస్తున్నారని ప్రజలు. ఇప్పుడు కనుక మనం చూస్తే ఆమె ఒక ముస్లిం మహిళ ఇప్పుడు వచ్చారు. ఆవిడ ఇబ్బంది ఏంటంటే గత 6 సంవత్సరాలైంది వారి భర్త చనిపోయి. వారి భర్తకి పెన్షన్ వచ్చేది, కానీ ఈమెకి ఒంటరి మహిళ పెన్షన్ అనేది ఇప్పటి వరకు కూడా రావటం లేదు. దానికి కారణం ఏంటి అని అంటే వారి యొక్క తల్లి దీనిలో కార్డులో ఈవిడ ఉండటం, ఆ కార్డ్ని వేరు చేసుకోవటం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేవి ప్రజలకు తెలియటం లేదు. వాటి మీద వారికి కొద్దిగా అవగాహన కలిగించి ముందుకు తీసుకువెళ్ళాలి. ఎక్కువగా ఈ పెన్షన్స్ విషయంలో కానివ్వండి, గృహాల విషయంలో కానివ్వండి, చాలామంది ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఒకే రేషన్ కార్డులో ఉండటం, వారు ప్రత్యేకంగా ఒక ఇల్లు కావాలని అంటే రాకపోవటం, అలాగే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. వాటిని సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యేస్ వారు వచ్చేటప్పుడు ఉన్న పలంగానే వాటిని క్లియర్ చేయడానికి, శానిటరీ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు మున్సిపాలిటీలో శానిటరీ ఇష్యూస్ అయ్యి వచ్చేటప్పుడు ఉన్న పలంగానే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కొన్ని ఏవైతే కలెక్టర్ గారి దృష్టికి లేదా సంబంధిత ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటువంటివి వారి దృష్టికి తీసుకెళ్ళి తిరిగి పరిష్కరించేందుకు మా కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇప్పుడు జోనల్ లిమిట్స్లో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు వస్తాయమ్మా? అవును. అంటే ఇప్పుడు ఆయా జిల్లాల వారికి అక్కడ పెట్టరా కార్యాలయంలో? అది ప్రతి సోమవారం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే ప్రతి సోమవారం అక్కడ కలెక్టరేట్కి వెళ్ళి మన వాళ్ళంతా కలెక్టరేట్కి వెళ్తారు. ఇక్కడ జోనల్ వారీగా జరిగేది మన ఆఫీస్కి అందరూ వస్తారు. ఈ రకంగా 2 రకాలుగా అది వారధి కార్యక్రమం చేస్తున్నాం. ఇది జనతా వారధి అని చెప్పి ఈ కార్యక్రమం 2 రకాలుగా. ఇక్కడ ఒక శ్రీకాకుళంకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ జిల్లా కార్యాలయానికి మన ద్వారానే వెళుతుందా? శ్రీకాకుళానికి సంబంధించిన ఏమైనా సమస్యలు అక్కడ స్థానికంగానే పర్వాలేదు పరిష్కారం అవుతాయి అన్నవి అక్కడ జిల్లా అధ్యక్షులు వారికి తీసుకెళ్తారు. లేదు కొద్దిగా పెద్ద స్థాయిలో చెప్పాలి పైనుంచి, ఇంకా అక్కడ పరిష్కారం దిశగా వెళ్ళటం లేదు అన్నవి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి రాష్ట్ర కార్యాలయానికి మేము పంపించి అక్కడి నుంచి అవసరమైతే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవసరమైతే మినిస్టర్స్ మాట్లాడవలసిన ఇష్యూస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి సంబంధిత మినిస్టర్ పేషీకి కూడా పంపిస్తున్నాం.